సారీ సార్, ఇక్కడ అంతకంటే దారుణంగా ఉంది. అయ్యో మళ్ళీ అయ్యో ఎక్కడుంది? సారీ సార్. చెప్పవే. ఏంటి బాబా ఇంకా రావట్లేదు? ఇదిగో చూడు, ముందు డ్యూటీ ఆ తర్వాతే లూటీ. నేను వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొస్తా. నిన్నెవరు అడిగారు? మరి ఇంకా క్రెడిట్ మెసేజ్ రాలేదు, అందుకే ఫోన్ చేశా. నేను ఇక్కడ బాడీ కోసం చూస్తున్నాను, నువ్వు అక్కడ డబ్బుల కోసం చూస్తున్నావా? నిన్ను అయ్యా ఏం చేస్తావు? ఇప్పుడు డబ్బులు రావాలి. ఇప్పుడు వస్తుంది. ఈడు పెద్ద మారు వేషంలో వచ్చాడు అనుకుంటున్నాడు. కచ్చిప్ కట్టేస్తే గుర్తుపట్టలేమనుకుంటున్నాడా? వస్తున్నాను రా. సార్ ఎలా సార్? ఎలాగా? మూతిని కచ్చిప్తో మూసుకున్నావు, నీ వెనక ఉన్న మైకులు మాత్రం దాయలేకపోయావి. ఏంటి మంచి న్యూస్ దొరికినట్టుగా ఉంది? లేదు సార్. దొరికిందయ్యా. అలాగా సార్, చాలా థ్యాంక్స్ సార్. అయ్యో ఎవరిని చూస్తారేమో. ఏంటయ్యా? చాలదా సార్? అది కాదయ్యా, ఎంతకాలం ఇలాగే ఉంటావు? డిజిటల్ ఇండియాకు రావయ్యా. ఓ పే. లంచం ఆఫీసర్లకు పని లేదనుకుంటా. అదేనయ్యా డిజిటల్ ఇండియా. ఓకే ఓకే. ఈ అమ్మాయికి వయసు అప్రాక్సిమేట్ గా 20 ఉంటుంది. ఈ అమ్మాయి చావడానికి ముందు తనకి ప్రాణాలున్నప్పుడే ఒక షార్ప్ అయిన కత్తితో ఒక వెదవెంతో దారుణంగా పొడిచినట్టుంది. అది తప్ప నెయిల్ మార్క్స్ ఉన్నట్టు లేదు. కారణం 2-3 లేయర్ల వరకు బాడీ కాలిపోయింది. అంతేకాకుండా కుక్కల పళ్ళకాటు ఉండటం వలన సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అవును, ఆ అమ్మాయి చనిపోయి ఎన్ని రోజులు అయి ఉంటుంది? అప్రాక్సిమేట్ గా 3 to 5 days అయి ఉంటుంది. సరే, ఆ అమ్మాయిని ఒక్కరు రేప్ చేశారా లేక ఎంతమంది రేప్ చేసి ఉండొచ్చు? 4-5 కలిసి రేప్ చేశారు, కానీ అంతర్భాగానికి ఏం కాలేదు. దాన్ని బట్టి చూస్తే కన్సెన్షువల్ సెక్స్ అయి ఉంటుందనిపిస్తోంది. కన్సెన్షువల్? ఆర్ యు షూర్? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఎనీథింగ్ yet. డూ వన్ థింగ్, బెటర్ సెండ్ ద రిపోర్ట్ ఇమిడియట్లీ. యా ఓకే. చనిపోయిన అమ్మాయి పేరు శ్రావణి అని, ఆ అమ్మాయి చాలా మంది వల్ల బలాత్కారం చేయబడిందని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ హేమావతి, నాన్న తులసిరాజన్ కనిపించకుండా పోయారు అని న్యూస్ దొరికింది. ఈ ఫోటోలో కనిపించే వాళ్లే ఈ అమ్మాయి తల్లిదండ్రులు అని సిబిఐ వాళ్ళు ప్రకటించారు. వీళ్ల గురించి వివరాలు ఏవైనా తెలిస్తే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కు వచ్చి తెలియజేయమని పోలీసులు కోరుకుంటున్నారు.